అన్న తెలియజేశారు కదా. రైట్. చూడండి, ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాం? కమింగ్ టు ది ఎస్కవేషన్ అండ్ ట్రెంచింగ్ లో, ఎస్కవేషన్ అంటే ఏంటో డెఫినిషన్, ట్రెంచింగ్ అంటే ఏంటో డెఫినిషన్, మన ప్రొటెక్టివ్ సిస్టమ్, దీని స్లోపింగ్ గురించి చదువుకున్నాం, పెంచింగ్ గురించి చదువుకున్నాం, షోరింగ్ గురించి చదువుకున్నాం, షీల్డింగ్ గురించి చదువుకున్నాం, హజార్డ్స్ హజార్డ్స్ ఆఫ్ ఎస్కవేషన్ అండ్ ట్రెంచింగ్ గురించి చదువుకున్నాం. ఇవన్నీ తర్వాత జనరల్ ట్రెంచింగ్ అండ్ ఎస్కవేషన్ రూల్స్ ఇవి కూడా చదువుకున్నాం. సో నెక్స్ట్, బిఫోర్ ప్రిపేరింగ్ ఎ బిడ్ టేక్ దిస్ స్పెసిఫిక్ సైట్ కండిషన్స్, బిడ్ గురించి చదువుకున్నాం. నెక్స్ట్, సాయిల్ క్లాసిఫికేషన్స్ గురించి చదువుకున్నాం. ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్సిమం అలౌబుల్ స్లోప్స్. చూడండి, ఇది ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్సిమం అలౌబుల్ స్లోప్స్ అంటే ఏంటి? మ్యాక్సిమం అలౌబుల్ స్లోప్స్ ఫర్ ఎక్స్కవేషన్ లెస్ దాన్ 20 feet or 6.09 meters based on the soil and type of angle to the horizontal or as follows. అంటే సపోజ్ నువ్వు ఒక 20 feet డెప్త్ తవ్వుతున్నావు అనుకో, యాంగిల్ ఏ రకంగా పెట్టాలి, స్లోప్ యాంగిల్ ఏ రకంగా పెట్టాలి అన్నది మన కాన్సెప్ట్ అన్నమాట. 20 feet ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 6.09 meters, అంటే ఒక మీటర్కి 3.33 feet అనుకున్నాం. నెక్స్ట్, ఫస్ట్ ఏంటి? సీరియల్ నెంబర్, సాయిల్ టైప్, విడ్త్ టు డెప్త్ రేషియో, స్లోప్ యాంగిల్. ఇవి 4 కంటెంట్స్ పైన. నెంబర్ 1 ఏంటి? స్టేబుల్ రాక్. స్టేబుల్ రాక్ కి విడ్త్ డెప్త్ రేషియో వెర్టికల్, అంటే 90 degrees యాంగిల్లో మనం పగలగొట్టేయచ్చు రాళ్ళు. ఏ రకమైన ప్రొటెక్టివ్ మెజర్స్ అక్కర్లేదు స్టేబుల్ రాక్. స్టేబుల్ రాక్ అంటే ఎక్కడ ఉంటాయి? మైన్స్ లో ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ చూడండి, టైప్ ఏ సాయిల్. టైప్ ఏ సాయిల్ అంటే చూడండి, విడ్త్ టు డెప్త్ రేషియో 3/4:1. 3/4:1 అంటే సపోజ్ మన డెప్త్ 10 feet అనుకోండి, విడ్త్ ఎంత ఉండాలి? 7.5 విడ్త్ ఉండాలి అనమాట. ఇది టైప్ ఏ సాయిల్ అంటే మోస్ట్ స్టేబుల్. దీనికి యాంగిల్ ఎంత పెట్టాలి? డిగ్రీ. చూడండి, ఇది 90 degrees, ఇది 0 degrees అనుకోండి, 53 degrees యాంగిల్ పెట్టాలి. 0 నుంచి 53 degrees యాంగిల్ పెట్టాలి. ఇటు కూడా 53 degrees యాంగిల్ పెట్టాలి. కమింగ్ టు ది టైప్ బి, మీడియం స్టేబుల్ సాయిల్ అనుకోండి, విడ్త్ టు డెప్త్ రేషియో 1:1 ఉండాలి. అంటే సపోజ్ 10 feet డెప్త్ అంటే 10 feet విడ్త్ ఉండాలి. దీనికి యాంగిల్ ఎంత ఉండాలి? 45 degrees, అంటే ఇంకొద్దిగా స్లోప్ పెరుగుతుంది. ఇది 53 degrees అంటే స్లోప్ కొద్దిగా ఎక్కువ. 45 degrees అంటే ఇంకా స్లోప్ తగ్గుతుంది, కాబట్టి ఇంకా సేఫ్ అనమాట. సో దీనికైతే విడ్త్ టు డెప్త్ రేషియో 1:1, అంటే 20 feet డెప్త్ అంటే 20 feet విడ్త్ పెట్టాలి. దీనికైతే 10 feet డెప్త్ అనుకుందాం అనుకోండి, 7.5 feet విడ్త్ పెట్టాలి. కమింగ్ టు ది టైప్ సి సాయిల్. టైప్ సి అంటే లీస్ట్ స్టేబుల్ సాయిల్. చూడండి, దీనికి విడ్త్ ఎక్కువ పెట్టాలి. 1.5:1. సపోజ్ మనకి 10 feet డెప్త్ అనుకోండి, విడ్త్ ఎంత పెడతాం? 15 feet పెడతాం. దీనికి యాంగిల్ ఎంత పెట్టాలి? 34 degrees యాంగిల్ పెడతాం. తర్వాత టైప్ ఏలోనే హార్డ్ పిల్ సాయిల్ ఉంటుంది కదా, స్ట్రాంగ్ సాయిల్. అది 1/2:1, అంటే 10 feet డెప్త్ అంటే 1/2 feet, అంటే 5 feet విడ్త్ ఉండాలి. దీనికి యాంగిల్ 63 degrees పెడతాం. సో ఈ కాన్సెప్ట్ అర్థం అవని వాళ్ళు ఒకసారి నన్ను మళ్ళీ అడగొచ్చు. కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్సిమం అలౌబుల్ స్లోప్స్, ఇది ఒక మన 10 marks క్వశ్చన్. ఒకసారి 2 సార్లు అడిగాడు. చూడండి, మనకి సాయిల్ క్లాసిఫికేషన్స్ అని 10 marks అడిగితే ఈ సాయిల్ టైప్ ఏ, టైప్ బి, టైప్ సి, స్టేబుల్ రాక్ రాసి ఈ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్సిమం అలౌబుల్ స్లోప్స్ రాస్తే మీకు
10కి 10 మార్క్స్ పడిపోతాయి. ఈ యాంగిల్ అర్థం కానోళ్ళు ఎవరైనా నన్ను డౌట్స్ అడగొచ్చు. అంటే ట్రెంచ్ డెప్త్ 20 ఫీట్ తవ్వుతుంటే ఈ రకమైన యాంగిల్స్ పెట్టాలి. ఓకే, ఇది మళ్ళీ మొదలెట్టాడు. అందరికి అర్థమైంది అనుకుంటా. ఓకేనా? రైట్. చూడండి, స్టేబుల్ రాక్ అయితే 90 డిగ్రీస్, టైప్ ఏ సాయిల్ కి అయితే 3/4:1, అంటే 10 ఫీట్ డెప్త్ అంటే 7.5 ఫీట్ విడ్త్ ఉండాలి. టైప్ బి సాయిల్ అంటే మీడియం స్టెబిలిటీ సాయిల్, 1:1, అంటే డెప్త్ ఎంత ఉండాలో విడ్త్ అంతే ఉండాలి. టైప్ సిలో విడ్త్ ఎక్కువ పెట్టాలి. విడ్త్ అంటే సపోజ్ డెప్త్ 10 ఫీట్ అనుకోండి, విడ్త్ 15 ఫీట్ ఉండాలి. అదే టైప్ ఏలో హార్డ్ పిన్ సాయిల్ ఉంటుంది కదా, హార్డ్ పిన్ సాయిల్ కి డెప్త్ 10 ఫీట్ పెడితే విడ్త్ 5 ఫీట్ పెట్టాలి. దీనికి 63 డిగ్రీస్ యాంగిల్, దీనికి 34, దీనికి 45, 53, 90 డిగ్రీస్. సో ఇది అనమాట. రైట్, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఆఫ్లైన్ క్లాసుల్లో జనరల్ గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది. ఇప్పుడు నేను ఆన్లైన్ లో గీయలేను, డయాగ్రామ్స్ గీయలేను. సో అండర్ గ్రౌండింగ్ సర్వీస్ కెన్ లీడ్ టు, అంటే మట్టి చేస్తున్నప్పుడు అండర్ గ్రౌండ్ యూటిలిటీ సర్వీస్ ఉంటాయి కదా, వాటిని ఏ రకంగా చేయాలంటే అండర్ గ్రౌండ్ లో మట్టి తవ్వుతున్నప్పుడు ఫైర్ అండ్ ఎక్స్ప్లోజన్స్ ఫ్రమ్ రప్చర్ ఆఫ్ గ్యాస్ పైప్ లైన్స్ ద్వారా ఫైర్ ఎక్స్ప్లోజన్ జరగచ్చు. కంటామినేషన్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ సప్లైస్, చూడండి అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ వెళ్తుంది, మట్టి తవ్వుతున్నప్పుడు దాని మీద ఏదైనా హోల్ పడితే మట్టి అందులో చేరిపోయి ఆ ఫ్రెష్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కలుషితం అయ్యే ఆస్కారం ఉంది. ఫ్లడ్డింగ్ ఫ్రమ్ రప్చర్ ఆఫ్ వాటర్ అండ్ సీవేజ్ పైప్స్, అంటే ఏదైనా వాటర్ పైప్ లైన్ పగిలినా, సీవేజ్ పైప్ లైన్ పగిలినా ఎక్స్కవేషన్ చేస్తున్నప్పుడు మొత్తం వాటర్ అనేది ఉప్పెన్లా వస్తుంది అనమాట. తర్వాత సాయిల్ కంటామినేషన్ ఫ్రమ్ బరస్టింగ్ ఆఫ్ ఫ్యూయల్ పైప్స్, మీకు చూడండి అది అమలాపురం సైడ్, ఓఎన్జిసి సైడ్ ఫ్యూయల్ పైప్ లైన్స్ అండర్ గ్రౌండ్ సర్వీస్ నుంచి వస్తుంటాయి. అదేనా బరస్ట్ అయితే ఆ పర్టికులర్ ఏరియా అంతా కలుషితమై ఇంకేవి మొక్కలు పండడానికి కూడా పనికిరావు. తర్వాత లాస్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రికల్ పవర్ సర్వీస్, ఇది కూడా ప్రాబ్లం అవుతుంది. వీళ్ళు మీ మీద కేసు పెట్టే ఆస్కారం ఉంది. ఎలక్ట్రడక్షన్ డ్యూ టు ది కటింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ కేబుల్స్, అంటే మెయిన్ సర్వీస్ బ్రేక్ చేయకుండా ఏదైనా ఎలక్ట్రికల్ కేబుల్స్ కట్ చేయడానికి ట్రై చేస్తే షాక్ తగిలి చనిపోయే ఆస్కారం ఉందని అంటున్నారు. సో ఇవన్నీ చూడండి, కాంటాక్ట్ విత్ ఓవర్ హెడ్ లైన్స్ అంటే మినిమం 10 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కొలాప్స్ ఆఫ్ ఎక్స్కవేషన్ సైట్, అంటే మనకి షోరింగ్ లో సరిగ్గా ప్యాకింగ్ చేయకపోతే అడ్జసెంట్ స్ట్రక్చర్ టోటల్ రకంగా కొలాప్స్ అయ్యి మన అందరూ చిక్కుబడిపోయే ఆస్కారం ఉంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వాటర్, ఇది మన ట్రెంచ్ తవ్వుతున్నారు, ఇది వాటర్ పైప్ లైన్ వెళ్తుంది. అండర్ గ్రౌండ్ ఇన్సులేషన్, ఇక్కడ బీమ్ ఎందుకు పెట్టారు, మట్టి తవ్వుతున్నప్పుడు ఈ ఇటాచి యొక్క బకెట్ ఈ వాటర్ పైప్ లైన్ మీద తగలకుండా ఇది ఒక గాడ్ లా ఉపయోగపడుతుంది అనమాట. ఈ రకంగా చెయ్యాలి, కొద్దిగా బుర్ర ఉపయోగించి. ఓకే, నెక్స్ట్ చూడండి, యాక్సెస్ అగ్రెస్, ఇది ఇది ఒక షోరింగ్ టెక్నిక్. సేఫ్ ల్యాడర్ పెట్టారు, యాక్సెస్ అగ్రెస్. ఇది ఒక మెట్రో పిల్లర్ ఫౌండేషన్, సేఫ్ యాక్సెస్ అగ్రెస్. ఓకేనా? ఈ రకమైన ల్యాడర్స్ పెడితే బెటర్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఎక్స్పోజర్ టు ది ఫాలింగ్ లోడ్స్, ఇలాగా చేస్తారంటే ఫాలింగ్ లోడ్స్ కి ఎక్స్పోజ్ అవుతారు. నెక్స్ట్ వాటర్ అక్యుములేషన్, ఇలా వాటర్ అక్యుములేషన్ అవుతున్నప్పుడు అతను అతనికి చూడండి, మన బ్యాండ్ సా తోటి కట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, మన లిక్విడ్ ఫ్యూయల్ పవర్ టూల్ తోటి కట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇలా చేయకూడదు, షాక్ తగులుతుంది అతనికి. తర్వాత మనకి స్టెబిలిటీ ఆఫ్ ఎడ్జసెంట్ స్ట్రక్చర్స్, అంటే షోరింగ్ టెక్నిక్ ద్వారా ఎడ్జసెంట్ స్ట్రక్చర్స్ ని ఈ రకంగా స్టేబుల్ చేయాలి, కొలాప్స్ అవ్వకుండా. సో ఇదొక చూడండి, ఇదొక అండర్ గ్రౌండ్, దీన్ని బంకర్ అని అంటారు. మన రష్యాస్ లో ఇలాంటి బంకర్స్ చాలా ఉంటాయి. ఇది ఒక బంకర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. ఇదొక షోరింగ్ టెక్నిక్. చూడండి, దీన్ని ట్రెంచర్ అని అంటారు. ఓకే, మన పోలవరం ప్లాంట్స్ లో ఇలాంటివి చాలా అవుతున్నాయి వర్క్స్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఒక షీల్డింగ్ టెక్నిక్, షీల్డింగ్. తర్వాత ఇదొక షోరింగ్ టెక్నిక్, ఇదొక షోరింగ్ టెక్నిక్. ఇవన్నీ ఉంటాయి అన్నమాట.
ఇది ఒక షీల్డింగ్ టెక్నిక్. ఓకే, తర్వాత ఇలాగ సేఫ్టీ సైన్స్, కాషన్, ఎస్కవేషన్ ఇన్ ప్రోగ్రెస్, డేంజర్ ఆర్ డీప్ ఎస్కవేషన్, ఇలాంటి సేఫ్టీ సైన్స్ పెట్టాలి. ఇంకా ఈ టాపిక్ అవ్వలేదు, ఇంకా కంటిన్యూ ఉంది, అందరూ వినండి. ఏమండి, షేర్ అయింది అందరికీ స్క్రీన్? సెకండ్ టాపిక్ ఈయన ఎస్కవేషన్ అండ్ ట్రెంచింగ్. ఓకే, చూడండి, దీస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. టైప్స్ ఆఫ్ ట్రెంచ్ ఫెయిల్యూర్స్ అని మన ప్రీవియస్ పేపర్స్ లో 2-3 టైప్స్ అడిగాడు. టైప్స్ ఆఫ్ ట్రెంచ్ ఫెయిల్యూర్స్ ఒక మీకు ఇమేజెస్ చూపిస్తాను చూడండి. ట్రెంచ్ ఫెయిల్యూర్స్ చూడండి, దీన్ని టెన్షన్ క్రాక్ అని అంటారు. ఇది ఒక ఇమేజ్, మీరు క్లియర్ గా వేయాలి ఈ పర్టికులర్ ఇమేజ్. తర్వాత అంటే ట్రెంచ్ అనేది ఏ రకంగా కొలాప్స్ అవుతుంది, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ప్రాపర్ ప్రొటెక్టివ్ మెజర్స్. స్లోపింగ్, షోరింగ్, బెంచింగ్, షీల్డింగ్ ఇవ్వకపోతే ట్రెంచ్ ఫెయిల్ అవుతుంది. ఇది ఒకటి టెన్షన్ క్రాక్. రెండోది స్లెగ్గింగ్ ఆర్ స్లోగింగ్, అంటే మనకి జారిపోవడం, జరిగిపోవడం. స్లిగ్గింగ్ ఆర్ స్లోగింగ్ అంటే జరుగుట, జార్చుట. ఈ రకంగా టెన్షన్ క్రాక్ నుంచి మాస్ సాయిల్ ఇలా జారిపోతుంది. నెక్స్ట్ టాప్లింగ్. టాప్లింగ్ అంటే కుప్పకూలిపోవడం, క్లియర్ గా ఏరో మార్క్ పెట్టాలి మీరు. అదైన తర్వాత నెక్స్ట్ వన్ సబ్సిడెన్స్ అండ్ బ్లగ్గింగ్, ఉబ్బడం. ఇదొక ఇమేజ్. కమింగ్ టు ది నెక్స్ట్, హావింగ్ ఆర్ స్క్వీజింగ్, అదమటం. ఇదేంటో చెప్తాను క్లియర్ గా. లాస్ట్కి వచ్చేసరికి బాయిలింగ్, అంటే అండర్ గ్రౌండ్ వాటర్ ప్రెషర్ పెట్టడం వల్ల ఈ రకంగా బాయిలింగ్ అవుతుంది. దీన్ని టైప్స్ ఆఫ్ ట్రెంచ్ ఫెయిల్యూర్స్ అని అంటారు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే ఇచ్చాను. మీరు ఎందుకైనా మంచిది ఎస్కవేషన్ హజార్డ్స్, సేఫ్టీ ప్రికాషన్స్ కూడా చదువుకోండి, అన్ని చదువుకోండి. అంటే సాలిడ్ గా ఉంటే క్వశ్చన్ ఏ రకంగా వచ్చినా మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. కమింగ్ టు ది టైప్స్ ఆఫ్ ట్రెంచ్ ఫెయిల్యూర్స్, అంటే ట్రెంచెస్ ఏ రకంగా ఫెయిల్ అవుతాయి అన్నది మన టాపిక్. Trench is a narrow excavation below the surface of the ground less than 15 feet wide with a depth is greater than width. అంటే narrow excavation అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. దీని యొక్క మాక్సిమం ఫీట్ 15 ఫీట్ ఉండాలి, డెప్త్ విడ్త్ కంటే ఎక్కువగా ఉండాలి. ఒకవేళ డెప్త్ 15 ఫీట్ ఉంటే లోతు 20 ఫీట్ ఉండాలి. దీన్ని ట్రెంచ్ అని అంటారు. ఏ ట్రెంచ్ ఫెయిల్యూర్ హ్యాపన్స్ ఫర్ అ నెంబర్ ఆఫ్ రీజన్స్. Sometimes the fact that soil around the trench is dry or is of material that just does not naturally hold together well can lead an unexpected collapse. అంటే ట్రెంచ్ ఫెయిల్యూర్ అనేది చాలా రకాలుగా అవుతుంది. జనరల్ గా చూడండి, మనకి మీడియం స్టెబిలిటీ సాయిల్స్, లీస్ట్ స్టెబిలిటీ సాయిల్స్ కి బైండింగ్ కెపాసిటీ ఉండదు, పట్టుకునే కెపాసిటీ ఉండదు. సో ఇఫ్ యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ప్రాపర్ ప్రొటెక్టివ్ మెజర్స్ ప్రొవైడ్ చేయకపోతే ఆ పర్టికులర్ ఏరియాలో టెన్షన్ క్రాక్ డెవలప్ అయి ఎడ్జ్ సైడ్ స్ట్రక్చర్ కొలాప్స్ అయ్యే ఆస్కారం ఉంది. కమింగ్ టు ది వెట్ వెదర్ అండ్ వైబ్రేషన్స్ నియర్ బై కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కెన్ ఆల్సో కాజ్ కొలాప్స్. అంటే వాతావరణం తడిగా ఉన్నా, ఏదైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ నియర్ బై కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ద్వారా ఏదైనా వైబ్రేషన్స్ అవుతున్నా కూడా ట్రెంచ్ కొలాప్స్ అయ్యే ఆస్కారం ఉందని అంటున్నాడు. కమింగ్ టు ది టైప్స్ ఆఫ్ ట్రెంచ్ ఫెయిల్యూర్స్ ఎన్ని రకాలు. నెంబర్ 1 టెన్షన్ క్రాక్. టెన్షన్ క్రాక్ అంటే ఒత్తిడి బిగు వల్ల క్రాక్ అవడం. స్లైడింగ్ ఆర్ స్లోగింగ్. స్లైడింగ్ ఆర్ స్లోగింగ్ అంటే జరుగుట, జార్చుట. టాప్లింగ్ అంటే కుప్ప కూలిపోవడం. సబ్సిడెన్స్ అండ్ బ్లగ్గింగ్ అంటే ఉబ్బడం. హ్యావింగ్ ఆర్ స్క్వీజింగ్ అంటే అదమడం. బాయిలింగ్. ఇవన్నీ ట్రెంచ్ ఫెయిల్యూర్స్ లో రకాలు. మీరు ఇంట్రడక్షన్ పాయింట్ టైప్స్ రాస్తే
మీకు 50% మార్క్స్ ఇక్కడే పడిపోతాయి. అది అయిన తర్వాత చూడండి ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెన్షన్ క్రాక్ ఏంటి, ఇది డెప్త్, ఇది హైట్ బదులు డెప్త్ అని రాయండి. 0.5 to 0.75 డెప్త్ అలా రాయండి. సపోజ్ మన 10 feet డెప్త్ తవ్వారనుకోండి, టెన్షన్ క్రాక్ ఏ రకంగా డెవలప్ అవుతుంది ఆ పర్టికులర్ మీడియం స్టెబిలిటీ లీస్ట్ స్టెబిలిటీ సాయిల్ లో 0.5 to 0.75 డెప్త్ అంటే 5 నుంచి 7 feet హైట్ లో ఇలాగ టెన్షన్ క్రాక్ డెవలప్ అవుతుంది. తద్వారా ట్రెంచ్ కొలాప్స్ అవుతుంది. ఎప్పుడు ఇలాగ కొలాప్స్ అవుతుంది అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ప్రాపర్ ప్రొటెక్టివ్ మెజర్స్, స్లోపింగ్, బెంచింగ్, షోరింగ్ టెక్నిక్ ఇవ్వనప్పుడు ఇలాగ టెన్షన్ క్రాక్ డెవలప్ అవుతుంది ఇన్ మీడియం స్టెబిలిటీ లీస్ట్ స్టెబిలిటీ సాయిల్స్. కమింగ్ టు ది పాయింట్, టెన్షన్ క్రాక్స్ usually from the horizontal distance of 0.5 to 0.75 మన times the depth of trench measured from top of the vertical. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రెంచ్ డెప్త్ 10 feet అనుకుందాం. ఈ పర్టికులర్ టెన్షన్ క్రాక్ 0.5 to 0.75 అంటే 5 feet నుంచి 7.5 విత్ లో ఈ రకంగా టెన్షన్ క్రాక్ డెవలప్ అవుతుంది అని అంటున్నాడు. సో అది కమింగ్ టు ది వాచ్ ది అకంపెనింగ్ డ్రాయింగ్ ఫర్ ఎడిషనల్ డీటెయిల్. అంటే దీని యొక్క డీటెయిల్స్ ఇంకా ఫర్దర్ గా కావాలంటే ఈ పర్టికులర్ డ్రాయింగ్ ని కేర్ఫుల్ గా వాచ్ చేయండి అని అంటున్నాడు. మీరు ఇక్కడ హైట్ బదులు డెప్త్ అని రాయండి, 0.5 to 0.75 డి అని రాయండి, లేకపోతే హైట్ అని రాసినా కూడా పర్వాలేదు. ఓకే, ఇది టెన్షన్ క్రాక్. చూడండి నెంబర్ 2, స్లైడింగ్ ఆర్ స్లోగింగ్. చూడండి ఇక్కడ క్లియర్ గా యారో మార్క్ ఇచ్చాను. అంటే ఆ టెన్షన్ క్రాక్ దగ్గర మట్టి ఈ రకంగా జారిపోవడం, ఫెయిల్డ్ సాయిల్ మాస్, దీని ద్వారా వర్కర్ కేవిన్ అయ్యే ఆస్కారం ఉంది. ఈ టెన్షన్ క్రాక్ నుంచి మట్టి ఇలా జారిపోతుంది ఆ ఎంటైర్ ట్రెంచ్ అంతా. సో దిస్ పర్టికులర్ ట్రెంచ్ ఫెయిల్యూర్ అక్కర్, దేర్ ఈస్ నో ప్రొటెక్టివ్ మెజర్స్. అంటే స్లోపింగ్, షోరింగ్, బెంచింగ్ టెక్నిక్ ఇవ్వకుండా ఇలాంటి మన లీస్ట్ స్టేబుల్ మీడియం స్టెబిలిటీ సాయిల్స్ తవ్వుకుంటూ వెళ్తే ఈ రకంగా ట్రెంచ్ ఫెయిల్ అవుతుంది. సో దీన్ని ఏమంటారు, స్లైడింగ్ ఆర్ స్లోగింగ్. స్లైడింగ్ ఆర్ స్లోగింగ్ అంటే జరుగుట, జార్చుట. కమింగ్ టు ది పాయింట్స్, స్లైడింగ్ ఆర్ స్లోగింగ్ మే అక్కర్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ టెన్షన్ క్రాక్. అంటే టెన్షన్ క్రాక్ వల్ల మట్టి అనేది జారిపోతుంది అని అంటాడు, యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. Coming to the second point, it also occurs that soil around the trench is a dry or is of material that just does not naturally hold together, well can lead to the unexpected collapse. అంటే జనరల్ గా మీడియం స్టెబిలిటీ సాయిల్స్, లీస్ట్ స్టెబిలిటీ సాయిల్స్ కి బైండింగ్ కెపాసిటీ ఉండదు కాబట్టి అవి డ్రైగా ఉంటాయి కాబట్టి ఈ పర్టికులర్ టెన్షన్ క్రాక్ నుంచి మట్టి అనేది జరిగిపోయి ఆ వర్కర్ అనేవాడు కేవిన్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అవడానికి ఆస్కారం ఉంది అని అంటున్నాడు. సో అది అంటే టైప్ ఓన్లీ, కాకపోతే టైప్ ఏ సాయిల్ కి టైప్ ఏ సాయిల్ కి మాత్రం బైండింగ్, స్ట్రిక్ట్ గా బైండింగ్ ఉంటది అనమాట. ఓకే, వాటికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓన్లీ టైప్ బి అంటే మీడియం స్టెబిలిటీ, లీస్ట్ స్టెబిలిటీ సాయిల్స్ కి మాత్రం ఇలాంటి బైండింగ్ కెపాసిటీ ఉంటుంది. దీన్ని స్లైడింగ్ ఆర్ స్లోగింగ్ అని అంటారు. కమింగ్ టు ది ఇది చెప్పేశాను కదా పాయింట్. కమింగ్ టు ది నెంబర్ 3, టాప్లింగ్. టాప్లింగ్ అంటే కుప్ప కూలిపోవడం. క్లియర్ గా యారో మార్క్ ఇలా వేసారు చూడండి. అంటే టెన్షన్ క్రాక్ నుంచి ఆ పర్టికులర్ సాయిల్ మాస్ ఇట్లా కుప్ప కూలిపోతుంది. ఇది కూడా when you are not providing proper protective measures, స్లోపింగ్, బెంచింగ్, షోరింగ్ టెక్నిక్ ఇవ్వకపోతే ఇలాంటి టాప్లింగ్ యాక్టివిటీ అయ్యే ఆస్కారం ఉంది. ఓకే, కమింగ్ టు ది టాప్లింగ్. ఇన్ ఎడిషన్ టు ది స్లైడింగ్, టెన్షన్ క్రాక్ కెన్ కాజ్ టాప్లింగ్. అంటే స్లైడింగ్ తో పాటు టెన్షన్ క్రాక్ వల్ల మట్టి అనేది టాప్లింగ్, కుప్ప కూలిపోవడం కూడా అవుతుంది అని అంటున్నాడు. Toppling occurs when trench vertical face shears along the tension crack. అంటే ఆ పర్టికులర్ ఉంది కదా వెర్టికల్ ఫేస్ అనేది
కట్ అయిపోతుంది అనమాట ఆ పర్టికులర్ టెన్షన్ క్రాక్ ద్వారా. అండ్ టాపుల్స్ ఇంటూ ది ఎస్కవేషన్, అంటే ఉన్న పళ్ళంగి ఇలా కుప్పకూలిపోతుంది. దీన్ని టాప్లింగ్ అని అంటారు. సో ఈ పర్టికులర్ టెన్షన్ క్రాక్ నుంచి మట్టి ఇలా కుప్పకూలిపోతుంది. అంటే ఈ సైడ్ అయినా జరగచ్చు, ఈ సైడ్ అయినా జరగచ్చు. మీకు ఒక ఇమేజ్ కోసం వన్ సైడే ఇచ్చాను నేను. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, సబ్సిడెన్స్ అండ్ బ్లగ్గింగ్. సబ్సిడెన్స్ అండ్ బ్లగ్గింగ్ అంటే ఉబ్బడం. ఓకే, అవతరణ మరియు ఉబ్బడం. చూడండి దీని ఇలా డయాగ్రామ్ వేయండి. బ్లగ్గింగ్ అంటే ఉబ్బడం. కమింగ్ టు ది సబ్సిడెన్స్ అండ్ బ్లగ్గింగ్ లో, an unsupported excavation can create an unbalanced stress in the soil. అంటే స్లోపింగ్, షోరింగ్, బెంచింగ్, షీల్డింగ్ టెక్నిక్ ఇవ్వకపోతే ఆ పర్టికులర్ సాయిల్ లో అన్బ్యాలెన్స్ స్ట్రెస్, అంటే అన్బ్యాలెన్స్ ఒత్తిడి అనేది కలిగి విచ్ ఇన్ టర్న్స్ కాజ్ సబ్సిడెన్స్, దాని ద్వారా ఉబ్బి అట్ ది సర్ఫేస్ అండ్ బ్లగ్గింగ్ ఆఫ్ ది వెర్టికల్ ఫేస్ ఆఫ్ ది ట్రెంచ్ ఇలాగ కొలాప్స్ అయ్యే ఆస్కారం ఉంది. If uncorrected, this condition can cause phase failure and entrapment of the workers in trench. ఈ రకమైన కండిషన్ ని కరెక్షన్ చేయకపోతే ఆ పర్టికులర్ ట్రెంచ్ యొక్క ముఖభాగం ఫెయిల్ అయ్యి వర్కర్స్ అందరూ ఆ పర్టికులర్ దాంట్లో మన కేవిన్ లో చిక్కుబడిపోయే ఆస్కారం ఉంది అని అంటున్నాడు. సో ఇది దీన్ని సబ్సిడెన్స్ అండ్ బ్లగ్గింగ్ అని అంటారు. కమింగ్ టు ది నెక్స్ట్, హ్యావింగ్ ఆర్ స్క్వీజింగ్. చూడండి, హ్యావింగ్ ఆర్ స్క్వీజింగ్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సాయిల్ యొక్క స్ట్రెంగ్త్ వల్ల ఈ రకంగా ట్రెంచ్ ఫెయిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ ఏ సాయిల్, హై స్టేబుల్ సాయిల్, హార్డ్ పిన్ సాయిల్స్ లో నువ్వు ప్రొటెక్టివ్ మెజర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎడ్జసెంట్ సాయిల్ యొక్క స్ట్రెంగ్త్ బలం వల్ల ట్రెంచ్ బాటమ్ సైడ్ ఈ రకంగా కొలాప్స్ అవుతుంది. దీన్ని హ్యావింగ్ ఆర్ స్క్వీజింగ్ అని అంటారు. హ్యావింగ్ ఆర్ స్క్వీజింగ్ అంటే అదమటం. సో అంటే ఎడ్జసెంట్ సాయిల్ యొక్క స్ట్రెంగ్త్ వల్ల ట్రెంచ్ ఇలా కొలాప్స్ అవడాన్ని హ్యావింగ్ ఆర్ స్క్వీజింగ్ అని అంటారు. కమింగ్ టు ది హ్యావింగ్ ఆర్ స్క్వీజింగ్ అంటే, బాటమ్ కట్ హ్యావింగ్ ఆర్ స్క్వీజింగ్ ఈజ్ కాజ్డ్ బై ది డౌన్వర్డ్ ప్రెషర్ క్రియేటెడ్ బై ది వైట్ ఆఫ్ అడ్జసెంట్ సాయిల్. అంటే చూడండి, హార్డ్ పిన్ సాయిల్స్ ఉంటాయి కదా, గట్టి ఎర్రనేల్లో ఎడ్జసెంట్ స్ట్రక్చర్స్, అంటే ఎడ్జసెంట్ సాయిల్ యొక్క బలం వల్ల ట్రెంచ్ అనేది ఈ రకంగా కొలాప్స్ అవుతుంది. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, దిస్ ప్రెషర్ కాజెస్ బ్లడ్జ్ అంటే ఉబ్బడం ఇన్ ది బాటమ్ ఆఫ్ ది కట్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఈ పర్టికులర్ ఎడ్జసెంట్ సైడ్ యొక్క బలం వల్ల ఇలాగా మనకి ఉబ్బుతుంది అనమాట, ఉబ్బి ట్రెంచ్ ఫెయిల్ అవుతుంది అని అంటున్నాడు. హ్యావింగ్ అండ్ స్క్వీజింగ్ కెన్ అక్కర్ ఈవెన్ షోరింగ్ అండ్ షీల్డింగ్ హ్యాస్ బిన్ ప్రాపర్లీ ఇన్స్టాల్డ్. అంటే ఈ పర్టికులర్ ట్రెంచ్ ఫెయిల్యూర్ అనేది మనం ప్రొటెక్టివ్ మెజర్స్ పెట్టినా కూడా ఇది ట్రెంచ్ ఫెయిల్ అవుతుంది. ఎందువల్ల? ఇది మనకి సైడ్ స్ట్రక్చర్ ఏం కొలాప్స్ అవ్వదు, బాటమ్ ఫేస్ ఉంటుంది కదా, విడ్త్ ఇక్కడి నుంచి ఇక్కడిది, అది ఫెయిల్ అవుతుంది. సో నువ్వు ప్రొటెక్టివ్ మెజర్స్ పెట్టినా ఈ హ్యావింగ్ అండ్ స్క్వీజింగ్ ద్వారా అడ్జసెంట్ స్ట్రక్చర్ యొక్క బలం ద్వారా మనకి ట్రెంచ్ అన్నది కొలాప్స్ అవుతుంది అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది లాస్ట్, బాయిలింగ్. బాయిలింగ్ అంటే అండర్ గ్రౌండ్ వాటర్ ప్రెషర్ వలన, అంటే చముడు నేలలు ఉంటాయి కదా, చముడు నేలలో మట్టి తవ్వుతూ ఉంటారు, అందులో అండర్ గ్రౌండ్ వాటర్ ప్రెషర్ వలన మనకి ట్రెంచ్ అనేది ఈ రకంగా కొలాప్స్ అవుతుంది. సో చూడండి, బాయిలింగ్ అంటే, బాయిలింగ్ ఈజ్ ది ఎవిడెన్స్ బై అప్వర్డ్ వాటర్ ఫ్లోస్ ఇన్ టు ది బాటమ్ ఆఫ్ ది కట్. అంటే మన గ్రౌండ్ వాటర్ యొక్క ప్రెషర్ ఈ మట్టిని తండం వల్ల ఈ రకంగా బాయిల్ అయ్యి ట్రెంచ్ ఫెయిల్ అవుతుంది అని అంటున్నాడు. సో ఏ హయ్యర్ వాటర్ టేబుల్ ఈజ్ వన్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ బాయిలింగ్. అంటే ఎక్కువగా చముడు నేలలు 5 ఫీట్లు 10 ఫీట్లు తవ్వుతుంటే వాటర్ ఊపుకొచ్చే నేలలో ఈ రకంగా ట్రెంచ్ ఫెయిల్ అవుతుంది అని అంటున్నాడు. బాయిలింగ్ ప్రొడ్యూసెస్ ఎ క్విక్ కండిషన్ ఇన్ ది బాటమ్ ఆఫ్ ది కట్. ఈ పర్టికులర్ బాయిలింగ్ వల్ల ట్రెంచ్ ఈ రకంగా ఫెయిల్ అవుతుంది అని అంటున్నాడు. సో అయిపోయింది టాపిక్. టైప్స్ ఆఫ్ ట్రెంచ్ ఫెయిల్యూర్స్ కూడా చెప్పాను. ఇందులో 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడుగుతారంటే, ఎక్స్కవేషన్ హజార్డ్స్, ప్రివెంటివ్ మెజర్స్, నెక్స్ట్ సాయిల్ క్లాసిఫికేషన్స్, కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్సిమం అలౌబుల్స్ లో అదొక 10 మార్క్స్ క్వశ్చన్, తర్వాత టైప్స్ ఆఫ్ ట్రెంచ్ ఫెయిల్యూర్స్ ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. ఈ మూడిట్లో ఎక్కువగా ప్రీవియస్ పేపర్స్ లో
టైప్స్ ఆఫ్ ట్రెంచ్ ఫెయిల్యూర్సే ఎక్కువగా అడిగారు. సో ప్రతిదానికి నీట్ గా ఇలాగా ఇంట్రడక్షన్ పాయింట్ రాస్తే సగం మార్కులు ఇక్కడే పడతాయి. డయాగ్రామ్ క్లియర్ గా ఇవ్వండి, డయాగ్రామ్స్ కే ఫుల్ మార్క్స్ వేసేస్తాడు. ఈ పాయింట్స్ ఓన్ గా రాసుకోవచ్చు. ఇలాగా ప్రతిదానికి డయాగ్రామ్ ఇక్కడ కింద యారో మార్క్ క్లియర్ గా పెట్టాలి. ఇలా టెన్షన్ క్రాక్ అని చెప్పి ఫెయిల్డ్ సాయిల్ అని ఇలా క్లియర్ గా రాస్తే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. మీకు ఇది నేను ఇమేజెస్ డౌన్లోడ్ చేసి పెట్టకపోతే నోటుతో ఎంత చెప్పినా అర్థం కాదు. సో ఫస్ట్ ఇమేజ్ చూపిస్తే 50% కాన్సెప్ట్ మీకు అక్కడే అర్థం అవుతుంది. తద్వారా మీరు ఈజీగా రాసేయగలరు. ఈ మనకి సబ్ పాయింట్లు చదవకపోయినా ఈ కాన్సెప్ట్ చూసి రాసేయగలరు. ఇది టాప్ లింక్. టాప్ లింక్ ద్వారా ఈ రకంగా కుప్పకూలిపోతుంది. తర్వాత మన సబ్సిడెన్స్ అండ్ బ్లడ్జింగ్ అంటే ఉబ్బడం ఈ రకంగా జరుగుతుంది. లాస్ట్ ది హ్యావింగ్ ఆర్ స్క్వీజింగ్ అంటే అది మన హార్డ్ పిన్ సాయిల్స్ లో ఎడ్జసెంట్ సాయిల్స్ యొక్క బలం వలన, అంటే హార్డ్ పిన్ సాయిల్స్ గట్టి ఎర్రనేల యొక్క ఎడ్జసెంట్ స్ట్రక్చర్స్ యొక్క బలం వలన ట్రెంచ్ యొక్క బాటమ్ కట్టు ఈ రకంగా ఫెయిల్ అవుతుంది. కమింగ్ టు ది లాస్ట్ కి వచ్చేసరికి బాయిలింగ్ అంటే అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ యొక్క ప్రెషర్ వలన ట్రెంచ్ యొక్క బాటమ్ కట్టు ఈ రకంగా ఫెయిల్ అవుతుంది. దీనికి కూడా స్లోపింగ్ షోరింగ్ టెక్నిక్ ఇచ్చినా కూడా, ప్రొటెక్టివ్ మెజర్స్ ఇచ్చినా కూడా ట్రెంచ్ ఫెయిల్ అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నాడు. సో అయిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్? ఎవరో డౌట్ అడిగారు. There is also IS code for excavation. Indian standard code. What is your doubt? This is IS 108 related topic. IS అంటే ఇండస్ట్రియల్ సేఫ్టీ 108 రిలేటెడ్ టాపిక్. ఓకే, దిస్ ఈజ్ IS 108 రిలేటెడ్ టాపిక్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ అడగండి. Just go for another topic, sir. ఇంకేమీ లేదు, ఇంక నేను చెప్పలేను. గో ఫర్ అనదర్ టాపిక్ అంటే ఇంకా ఓన్లీ 10 minutes. నాకు ఎగ్జాస్ట్ అయిపోయాను. ఇది చాలా కాంప్లికేటెడ్. కన్స్ట్రక్షన్ సేఫ్టీలో టాపిక్స్ చెప్పడం అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఇలా ఇమేజెస్ ప్రతిదీ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎవరు చెప్పరు ఇలాగా. ఓకే ఓకే సార్. రైట్, ఇవి చదువుకోండి. ఇది మన మన ట్రెంచింగ్ ఎక్స్కవేషన్ ట్రెంచింగ్ లో మనకి కంపల్సరీగా ఒక ఎస్ఏ క్వశ్చన్, ఒక 3 మార్క్స్ క్వశ్చన్, లేదా 2 3 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. 16 మార్కులు. నిన్న చెప్పాను స్కఫోల్డింగ్ సేఫ్టీలో కంపల్సరీగా 1 కానీ 2 కానీ ఎస్ఏ క్వశ్చన్స్ అడుగుతాడు. 20 మార్క్స్ వెయిటేజ్ అది. ఇది 13 ఎస్టర్డే. నౌ ఇవాళే నేను పంపించాను. మేబీ ఇట్ విల్ టేక్ విత్ ఇన్ 2-3 days ఫర్ రిసీవింగ్ ఎస్టర్డే స్కఫోల్డింగ్ సేఫ్టీ రిలేటెడ్ పీపీటీ. ఓకే, డోంట్ చెప్పండి సార్. ఎస్టర్డే అదే టాపిక్స్ పీడిఎఫ్ సెండ్ చేశారు సార్. ఇవాళ సెండ్ చేశానమ్మా. నిన్న సెండ్ చేయడం మర్చిపోయాను, కొద్ది పనుండి బయటకు వెళ్ళి. ఇవాళ సెండ్ చేశాను. మీకు రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాయి. స్కఫోల్డింగ్ సేఫ్టీ మెజర్స్ యాజ్ పర్ నేషనల్ బిల్డింగ్ కోడ్ ఒకటి. సో ఈ టాపిక్ రేపు సెండ్ చేస్తాను, ఎల్లుండి వచ్చేస్తాయి. సో ఇవి చదువుకోండి. ఈ పర్టికులర్ గా ఇమేజెస్ అన్నది జాగ్రత్తగా అర్థమైంది అనుకుంటున్నాను అందరికి. ఇమేజెస్ జాగ్రత్తగా వేయాలి ఎగ్జామినేషన్ లో. ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ కూడా చెప్పాను. WHMIS UN క్లాసిఫికేషన్స్ ఆఫ్ హజార్డస్ గూడ్స్ ఉంది. అందులో 10 పిక్టోగ్రామ్ సింబల్స్ వేయాలి. అలాంటి క్వశ్చన్స్ కి డయాగ్రామ్స్ ఆర్ మ్యాండేటరీ. ఈ క్వశ్చన్ కి పర్టికులర్ డయాగ్రామ్ ఆర్ మ్యాండేటరీ. డయాగ్రామ్స్ వేస్తేనే మార్కులు పడతాయి. ఓకేనా? ఓకే, గుడ్ నైట్ అండి. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి టాపిక్స్ తోటి వద్దాం. డిమాలిషేషన్ ఆఫ్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ వస్తాను. ఇంకా రిలేటెడ్ కన్స్ట్రక్షన్ సేఫ్టీలో మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేద్దాం. కన్స్ట్రక్షన్ సేఫ్టీ లాస్ ఆబ్లిగేషన్స్ ఉంది ఒక టాపిక్, కన్స్ట్రక్షన్ ఫిలాసఫీ ఒకటి ఉంది. ఇవన్నీ కొన్ని అన్నౌన్ టాపిక్స్ కవర్ చేస్తాను. దాంతో
టోటల్గా 5 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసిన వాడిని అవుతాను. 104 చెప్పాను డీటెయిల్గా, ప్రతి టాపిక్ చెప్పాను. 105 అంటే ఎక్సలెంట్ డీటెయిల్ ఇచ్చాను, ఆల్మోస్ట్ 33 టాపిక్స్ అన్నో చెప్పాను. 106 చెప్పాను 20 టాపిక్స్. 107లో మన ఫైర్ ఇంజనీరింగ్స్ లో 10 టాపిక్లు చెప్పాను. కెమికల్ సేఫ్టీలో 11 12 చెప్పాను. తర్వాత కన్స్ట్రక్షన్ సేఫ్టీలోకి వచ్చాను. సో గుడ్ నైట్ టు ఎవ్రీవన్. రైట్ అండ్